అనంతపురం జిల్లాలో బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నాయకులపై వడ్డెర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవెళ్ల మురళి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇక మీ నాయకుడికి ఎలాంటి సిద్ధాంతాలు ఉన్నాయో చెప్పాలని సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు మీకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. ఇక జగన్ ముఖ్యమంత్రి కావడానికి సొంత బాబాయిని హత్య చేసిన విషయం మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. నందమూరి బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డికి నక్కకు నాగలోకానికి తేడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మరి వైఎస్ఆర్ పార్టీ కొంతమంది నాయకులు కావచ్చు, నందమూరి బాలకృష్ణ గురించి అవాక్కులు శవాక్కులు పేలుతున్నారు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినాడు చెప్పబోతే అది వాస్తవమే అవుతుంది. అయినా జగన్మోహన్ రెడ్డి మీరు గుమ్మిడికాయల దొంగలు అంటే భుజాలు దగ్గర చూసుకుంటున్నారు. ఆడ జగన్మోహన్ రెడ్డి సైకో అని మాట్లాడలేదు. ఆడ సైకో నన్ను ఈ విధంగా పిలవలేదు, నేను పోలేదన్నాడు. దాన్ని ఏదో భూతద్దంలో చూపించి ఏదో ఆ రోజు ఆడ బెల్లంకొండ శ్రీనివాసులు ఏది సినిమా నిర్మాత ఆ రోజు ఏదో జరిగింది, మేమేదో కాపాడినాం, ఏదో వరగబెట్టాం, ఎరగదీసినామని ట్రోల్ చేస్తున్నారు ఎన్నికలు పెట్టి. అసలు మనసు అనేవాడు మానవత్వం ఉండేవాళ్ళైతే ఎప్పుడో జరిగినది. అది ఆ రోజు సినిమా రంగానికి సంబంధించింది. ఈ రోజు సోషల్ మీడియాలో పెట్టి ఆయన ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా ఆయన సినిమాల రంగంలోనే చూశాం. మన్నగడ పద్మభూషణ్ గాని ఆయనకు అన్ని అవార్డులు వచ్చి మరి చరిత్ర తిరగరాసిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ. అటువంటి వ్యక్తులు పట్టుకొని ఆఖరికి ఆయన గోటిగ్గర తరంగాని వ్యక్తులందరూ కూడా ఈరోజు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. 2 రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులుగా